సో మరి చావా మూవీని తెలుగులో బ్యాన్ చేయాలని చెప్తున్నారు. ఎందుకంటే ముస్లిమ్స్ ని బ్యాడ్ గా పోర్ట్రేట్ చేస్తున్నారు. జరిగిన కథ వేరు, వీళ్ళు చూపించేది ఒకటి అని చెప్తున్నారు. సో మీ అభిప్రాయం? బేసిక్ గా అది హిస్టరీ ఎలా ఉందో అలా చూపిస్తారు. అండ్ అందులో హిందూయిజం కి కూడా సపోర్టివ్ గా ఏం తీయలేదు, జస్ట్ ఉన్నది తీసారు అంతే. సో నేనేం అనుకోవట్లేదు బ్యాన్ చేయాలని. ఇట్స్ గుడ్ మూవీ, చూడాలందరూ అనుకుంటున్నాను. మూవీ కూడా చూసాను, హిందీలో చూసా. చూసా. ఇట్స్ గుడ్ మూవీ అనిపించింది నాకు, అందరు చూడాలి అని అనుకుంటున్నాను అయితే. నాకేం ఆర్డర్ బేసిక్ గా ఎంతైనా శివాజీ మహారాజ్ కి బేస్ ఎంత ఉండాలో అంత లేదు అనిపించింది. కొంచెం ఇంకొంచెం బేస్ ఉండి ఒక పవర్ ఉండి ఉన్న డైలాగ్స్ చెప్తే తెలుగు కొంచెం మనకి ఎట్లుంటది, బరాబర్ మన తెలంగాణ మాట్లాడినప్పుడు ఆ బేస్ ఎట్లుంటది మనకు వస్తుంది, మనం ఆ స్లాంగ్ వస్తుంది. సో తెలుగులో అందరూ చూడాలి అన్నప్పుడు ఆ బేస్ ఆ వాయిస్ ఉంటే పక్క అందరు ఆడ పరదాలు వేసుకొని తిప్పి వాళ్ళు చేపలు వేసుకొని కూర్చొని చూస్తారు అందరూ. టికెట్స్ బుకింగ్ గురించి వస్తే 2 days బ్యాక్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. ఓకే, ఇంకా టికెట్స్ కూడా సగం కూడా బుక్ కాలేదు. ఎంతైనా డబ్డ్ మూవీ లాగానే అనిపిస్తుంది మనకి, దాని ఒరిజినాలిటీ మనకు కనిపించదు. ఇప్పుడు పుష్ప కూడా హిందీలో మీరు చూస్తారా, చావా కూడా అంతే, ఏది నేటివ్ దాన్నే చూడాలి అంట. ఎన్టీఆర్ గారు వాయిస్ ఇస్తున్నారు దానికి అని చెప్పారు. దాని తర్వాత రాకపోవడం వల్ల టికెట్ సేల్ అనేది పడిపోయిందని అనుకోవచ్చు. అట్లా కూడా అనుకోవచ్చు. బేసిక్ గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నట్టున్నారు ఆయన వాయిస్ ఓవర్ కోసం. సో రాకపోవడం వల్ల కూడా ఉండొచ్చు, ఇంపాక్ట్ ఉంటది కదా కొంచెం. వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళ ఫ్యాన్స్ అందరు కలిపి ఉంటారు కాబట్టి అర్జున్ దాస్ వాయిస్ అయితే ఇంకా కొంచెం ఎఫెక్ట్ బాగుంటది అని అనుకుంటున్నా నేనైతే. తెలుగులో కలెక్షన్ ఎంత తీసుకొస్తారు ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేయలేము అది, ఎందుకంటే వాళ్ళు హిందీలో మూవీ తీసి తెలుగులో డబ్బింగ్ చేస్తున్నారు అయింది కాబట్టి మన తెలుగు వాళ్ళు కూడా దాన్ని ఎంకరేజ్ చేయాలంటే కొంచెం ఆ వాయిస్ ఓవర్ అనేది మంచిగా వస్తే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అన్న తప్పుగా పోర్ట్రేట్ చేయడానికి అలా అవసరం ఉందన్న. ఇది యాక్చువల్ గా ఇది రియలిస్టిక్ గా జరిగింది కాబట్టి దాన్ని మామూలుగా మూవీలో వాళ్ళు బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ చేసుకునే కదా తీసుకుంటారు సినిమా. ఈ రోజున వీళ్ళందరూ వచ్చేసి పోర్ట్రేట్ చేశారు, అలా చేశారంటే కుదరదు కదా. ఇంతకు ముందు రోజుల్లో సంభాజీ అనేవాడు మనకి ఏంటంటే హిందూ ధర్మం పట్ల ఎంతో ఇదిగా ఉండి 2 సంవత్సరాలు 140 యుద్ధాలు చేశాడు 2 సంవత్సరాల్లో. అది మాటలు కాదు అది దీన్ని ఏంటంటే వీళ్ళందరూ జీర్ణించుకోలేక, ఈ రోజులో ఉన్నటువంటి కొంతమంది వితండవాదులు కొంతమంది ఉంటారు కదా, వీళ్ళందరూ జీర్ణించుకోలేక ఈ రోజు ఈ విషయాన్ని ఏంటంటే కొంచెం తప్పుగా పోర్ట్రేట్ చేస్తున్నారు అంతే. యాక్చువల్ గా ఈ శివాజీ కొడుకు ఎవరైతే సంభాజీ ఉన్నాడో అతను చాలా గొప్ప వ్యక్తి. అంటే వీళ్ళందరూ కూడా ఏంటంటే ముస్లిం వాదాన్ని దాని మధ్యలో తీసుకుని వచ్చి దీన్ని ఏంటంటే రాజకీయంగా దాన్ని కొంచెం ప్లస్ చేసుకోవడం కోసం చేస్తున్నారు తప్ప, యాక్చువల్ గా అతను చేసింది అంతా కూడా ఏంటంటే అతను హిందూ ధర్మం కోసం చేశాడు. ఇప్పుడు ఈ రోజుల్లో ఇప్పుడు ఎన్నికలు జరుగుతాయన్న, జస్ట్ ఒక 2 years కి ఒక ఎన్నికల్లో వాళ్ళు పోటీ చేయడం కోసం 5 సంవత్సరాలు వీళ్ళు దీనికోసం ఎంతో శ్రమిస్తూ ఉంటారు. కానీ 2 సంవత్సరాలు 140 యుద్ధాలు అంటే మాటల విషయం కాదు అది. ఏదన్నా సరే ఇప్పుడు నువ్వు నేను ఏదైనా గొడవకి వెళ్ళి ఏదైనా మాట్లాడి చేసి దానికి కూడా అంత మాట్లాడి తెలుసుకోవడానికి ఉండదు. కానీ యుద్ధాలు అనేది మాటలు కాదు కదా. అదన్నా దీనిలో మనం మాట్లాడేదానికి అన్న బుక్ కాలేదు అంటే ఇటువైపు మన వైపు హిందూ ధర్మానికి అంత వాల్యూ లేదన్న. యాక్చువల్గా హిందూ ధర్మానికి వాల్యూ లేదు. మన ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా చూసుకుంటే హిందూ ధర్మం అనేది ఏంటంటే జస్ట్ అందరూ డబ్బులు మామూలుగా ఎవరైతే నిర్మాతలు ఉన్నారో వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం కోసం చూసుకుంటారు. ఎట్ ది నెక్స్ట్ టైం మళ్ళీ ది సేమ్ టైం ఈ జనం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మనం ఈరోజు పొద్దున్న డ్యూటీకి వెళ్ళామా, సాయంత్రం ఇంటికి వచ్చామా, పెళ్ళాం బిడ్డలతో హ్యాపీగా ఉన్నామా, పడుకున్నామా, ఇదే చూస్తారు. కానీ ఇది ఎలా ఉండదు. మహారాష్ట్ర నుంచి నువ్వు అటువైపు తీసుకో, నార్త్ ఇండియా వైపుకి, వీళ్ళందరూ కూడా దీన్ని కొంచెం సోల్గా తీసుకుంటారు. దీంట్లో మనం మాట్లాడాల్సింది ఏముండదు. మన వైపు ఏంటంటే డబ్బుకి ప్రయారిటీ ఎక్కువ ఇస్తున్నాం. మనం అంతా వదిలేసాం, మన హిందూ ధర్మాన్ని అన్ని పక్కన పెట్టేసాం. దాని గురించి అన్నా ఇంకేం కాదు. సినిమాని సినిమాగా చూడాలా. ప్రతి ఒక్కరు ఈ మధ్య సినిమా వాళ్ళ మీద చాలా విడ్డూరంగా పడుతున్నారు. ఎందుకంటే అదొక చరిత్ర. ఆ చరిత్ర ముస్లిమ్స్ ఏమో తక్కువగా చూపించారంటారు, హిందూస్ ఏమో ఇంకా చూపించాల్సింది చాలా ఉంది, ఇంకా అరాచకం చేశారు ముస్లిమ్స్, కానీ ఇంకా తక్కువ చేసి చూపించారు డైరెక్ట్ అని చెప్పి చాలా మంది నాతో కూడా అన్నారు. మరి అవన్నీ పెట్టుకోకూడదు. సినిమాని సినిమాలా చూడండి.
కథ నచ్చితే అప్రిషియేట్ చేయండి, లేకపోతే ఊరుకోండి. సినిమా వాళ్ళమే పడుతున్నారేమో. ఎవరు చావా సినిమాని బ్యాన్ చేస్తారా? ఏముందని బ్యాన్ చేస్తారు? అప్పట్లో ఛత్రపతి శివాజీ చరిత్ర అందరికీ తెలిసిందే. ఆయన ఏ రకంగా చెప్పారో, అతను కొడుకుని ఏ రకంగా ఆయన కొడుకుని ఏ రకంగా చెప్పారో అందరికీ తెలిసిందే. ఆయన చంపిన విధానాన్ని అందరూ చూపించాడు. ఆయన వీరోచిత పోరాటాన్ని చూపించారు. ఆ మాత్రం దానికి మా మనోభావాలు దెబ్బతిన్నాయి, సినిమాని ఆపండి. ప్రతి ఒక్కరికి ఇది ఒక అలవాటు అయిపోయింది. ఈ ఈ ఈ పద్ధతి మారాలి. ఫస్ట్ సినిమా వాళ్ళని ఒక చరిత్ర బయటికి తీసుకొచ్చినప్పుడు అది మంచా చెడా ఆ విశ్లేషణ చేసుకోవాలి తప్ప ఆపేస్తాం, వచ్చేస్తాం, తోసేస్తాం అంటే మాత్రం ఇది క్షమించరాని నేరం. కాబట్టి సెన్సార్ అంటే ఒకటి ఉంటుందండి. దీనికి ఒక పద్ధతి ఉంటుంది. వాళ్ళు చూస్తారు, అక్కడ జడ్జిమెంట్ ఉంటుంది. వాళ్ళ ఏమన్నా కట్స్ కానీ ఏదన్నా ఎక్స్ట్రా తక్కువ ఎక్కువ చేసి చూపిస్తే వాళ్ళు సినిమాని రిలీజ్ చేయనివ్వరు. అమాయకంగా మాట్లాడి చావాన్ని మాత్రం ఆపాలని ప్రయత్నం చేయకండి. జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే చరిత్రలు రేపొద్దున్న మన బిడ్డలు చదువుకోవాలా, మన బిడ్డలు చూడాలా, చరిత్ర నేర్చుకోవాలా. ప్రతి ఒక్కరికి ఇదే చెప్తున్నా. చావా సినిమాని ఆపాలని చూస్తే ఇంతకు 10 ఇంతలు రెట్టింపులు మీరు ఇబ్బంది పడతారు. ఆపాలనుకున్న ఎవరైనా సరే. చరిత్రలు వద్దా మీకు? ఒక వీరుల చరిత్ర రాబోయే తరాన్ని చూపించొద్దా? ఏం మనుషులండి మీరు? ప్రతిదానికి అడ్డుపడిపోయి ఆపేస్తాం, తీసేస్తాం, కోసేస్తాం. ఇప్పుడు ఎప్పుడన్నా చెప్తున్నామండి, ఒక చరిత్ర నచ్చనప్పుడు మీరు ఏదన్నా డిబేట్ పెట్టండి, అంతేగాని ఆపుదాం, అడ్డుపడతాం, ఇది ఏంటి ఎలా పోతుంది? 2 వర్గాల మధ్య గొడవగా వెళ్ళిపోతుంది. రేపొద్దున్న ఆ 2 వర్గాలు కూడా ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది. కాబట్టి సినిమాగా చూడండి. దయచేసి చరిత్ర మన పిల్లలకు చూపించండి చరిత్రను. ఇలాంటి సినిమాలు చాలా ఉన్నాయి. ఇలాంటి సినిమా రావాలని కోరుకుంటుంటే మధ్యలో ఆపేస్తా ఉంటారంటే అది పద్ధతి కాదు. సో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఇక్కడ కొంతమంది అంటున్నారు కాబట్టి మనం అందరినీ అనలేం. కొంతమంది అంటున్నారు కాబట్టి మనం సినిమా స్టోరీని కానీ అట్లా మార్చకుండా ఏ విధంగా కూడా మనం తెలుగులో హిందీలో ఎలా అయితే ఉందో సేమ్ అలానే రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ఇంకొకటి చావా మూవీలో ఒక హిందూ వల్లనే ఒక మన సంభాజీ మహారాజ్ గారిని ఇట్లా చంపారు అంటున్నారు కదా. సో ఖచ్చితంగా చెప్పాలంటే ఒక హిందువుకి వ్యతిరేకం ఎవరైనా ఉన్నారంటే ఇంకో హిందువే అండి. హిందూ శత్రువు ఎవరైనా ఉంటారంటే వాళ్ళు హిందూసే ఉంటారు. ఎందుకంటే కూడా గతంలో చాలాసార్లు చూసామండి, చాలా స్టోరీలలో కూడా మనం ఏదైనా మంచి చేస్తున్నామంటే ఒక మన అధికారం కోసమో లేకపోతే ఇంకా వేరే దానికోసం అనేది ఒక వాళ్ళని తొక్కాలి అన్న ఉద్దేశంతో మన వాళ్ళు మనల్ని దాడి చేసుకుంటా ఉన్నారు. కాబట్టి సో అది నిజమే అండి, పక్కా అది అయితే నిజం, 100% ఫ్యాక్ట్. మరి వేరే రిలీజియన్ వాళ్ళని ఎందుకు బ్యాడ్ చేస్తున్నారు? సో రిలీజన్ బ్యాడ్ ఏం లేదండి. అక్కడ ఉన్న స్టోరీ మనకి పూర్వంలో ఎలా అయితే జరిగిందో సేమ్ అలానే వాళ్ళు స్టోరీలోని స్క్రీన్ మీదకి ఎక్కించారు తప్ప అందులో ఎక్స్ట్రా వాళ్ళు ఏం యాడ్ చేసి తీయలేదైతే నా అభిప్రాయం అయితే అది. మూవీ ఎలా ఉండబోతుందో అనుకుంటున్నారు? సో మూవీలో చేంజెస్ ఏం లేదు కాబట్టి వస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి మన తెలుగు ఆడియన్స్ కి హిందీ రాదండి. చాలా మందికి మన తెలుగు ఆడియన్స్ కి హిందీ రాదు. సో హిందీలో ఉన్న మూవీని ఖచ్చితంగా తెలుగు వాళ్ళు కూడా చూడాలి కాబట్టి వాళ్ళు రీమేక్ చేస్తున్నారు. ఎమోషనల్ అంటే ఇప్పుడు వాళ్ళు ఒక డిసప్పాయింట్ అనేది ఏం చేశారంటే మనకి సోషల్ మీడియాలో ఎన్టీఆర్ గారు వాయిస్ ఇస్తారని అయితే చాలా హైప్ ఇచ్చారండి. సో మేము కూడా అంతే హైప్ తెచ్చుకున్నాము. సో వాయిస్ అనేది సంభాజీ మహారాజ్ గారికి సెట్ కాలేదండి. నిజంగా టు బి ఫ్రాంక్ సెట్ కాలేదు. ఒకవేళ ఆ వాయిస్ ఎన్టీఆర్ గారు ఇచ్చింటే మాత్రం ఖచ్చితంగా పీక్స్ లో ఉంటుండే. సో హిందీ నేను చూసిన ప్రకారం అయితే తెలుగులో వస్తుందని అయితే చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అయినా. బట్ ఆ వాయిస్ అనేది సెట్ కాకపోయేసరికి నేను మళ్ళీ సినిమాకి సో మాక్సిమం ఏమైందంటే ఇప్పుడు మనకి హిందీలో రిలీజ్ అయినప్పుడే స్టోరీ ఎట్లా ఉంటది అనేసి తెలుగు రాని వాళ్ళు కూడా మనకి వెళ్ళి చూసి, హిందీ రాని వాళ్ళు కూడా వెళ్ళి సినిమా చూసేసారు ఆల్రెడీ. సో అందుకోసమని బుకింగ్స్ అవ్వలేదు అనుకుంటా. సో బట్ ఖచ్చితంగా ఒకసారి రిలీజ్ అయిన తర్వాత మనకి ఒక 2 days లో తెలిసిపోతుందండి మనకి. అల్లు అరవింద్ గారికి బడ్జెట్ అయితే వస్తుందండి, ఒక 300 crores అన్నా వస్తాయి.